నమస్తే. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలోనే 2996 వార్డులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. దీనికి సంబంధించి వాళ్ళ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ అన్ని పార్టీలు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టే అధికార కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలంటూ కూడా ఇప్పటికే నాయకులకు క్రింది స్థాయి కేడర్ కూడా దిశానిర్దేశం చేసింది. ఖచ్చితంగా తమ పార్టీ బలాబలాలను నిరూపించుకోవడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలు కూడా చాలా కీలకంగా మారుండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లింగయాదవ్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తాడు శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. అదేవిధంగా లక్ష్మీనరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు. రైట్, నమస్తే లక్ష్మీనరసింహారెడ్డి గారు. ముందుగా మీ దగ్గర స్టార్ట్ చేస్తాను. ఏంటంటే బీఆర్ఎస్కి ఒక సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి? అంటే ఇక్కడ మీరు పదే పదే చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మీ నాయకులు కూడా ప్రస్తావించారు, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఫల్యాలను ఖచ్చితంగా ఎత్తి చూపుతాం, అదేవిధంగా మా బలాన్ని కూడా మేము నిరూపించుకుంటాం అనే పాయింట్ని లేనుతున్నారు. ఏంటి మీ వ్యూహాలు ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతుందని చెప్పి ఈరోజు ఉదయమే నేను కూడా వార్తా కథనాలలో చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా గత వారం 10 రోజుల నుంచి రోజు పేపర్లలో వార్తలలో చూడడం జరుగుతా ఉన్నది. అయితే ముఖ్యంగా ఈరోజు ఏంటి అని అంటే, తెలంగాణలో ఇప్పటికీ మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగక పూర్తిగా మున్సిపాలిటీలు కూడా గ్రామ పంచాయతీల మాదిరిగా అస్తవ్యస్తం అయిపోయింది. అక్కడ కూడా పరిపాలన అనేది చాలా ఘోరంగా తయారైంది. ఈ క్రమంలో ఒక్కసారి ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుందో, ఎన్నికల నిర్వహణ మొదలవుతుందో, ముఖ్యంగా ప్రజలు ఏం చూస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో మున్సిపాలిటీలలో చేసినటువంటి పనితీరు, వాటి యొక్క ట్రాక్ రికార్డును ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, కానీ ఈరోజు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు, బీసీలను ఏ రకంగా మోసం చేసిరు అనేది ఒక అంశం. ఇట్లా అదే విధంగా గడిచినటువంటి ఒక సంవత్సరం పైచిలుకు కాలంలో మున్సిపాలిటీల కాల పరిమితి అయిపోయి సంవత్సరం పైచిలుకు కాల పరిమితిలో వీళ్ళు మున్సిపాలిటీలలో ఏమేం పనులు చేసిరు, మున్సిపాలిటీలలో ఎన్ని నిధులు విడుదల చేసిరు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి నిధులు ఇక్కడ విడుదల చేసింది, గతంలో బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు విడుదల చేసిరు, అదే విధంగా మున్సిపాలిటీలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అనేది స్పష్టంగా ప్రజలకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మున్సిపల్ అభ్యర్థులకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి వేల కోట్ల రూపాయలు వెచ్చించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి మున్సిపాలిటీలలో చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అవార్డులు కూడా మనకే ఎక్కువ రావడం అనేది మనం అందరం చూడడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి వాళ్ళు ఆచరణకు సాధ్యంగానటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిరు, ప్రజల యొక్క గౌరవాన్ని ఏ విధంగా మరి పక్క రాష్ట్రాల వారి దగ్గర తాకట్టు పెడుతున్నారు అనేది స్పష్టంగా ఈరోజు కనిపిస్తా ఉన్నది. వీళ్ళు 42 పేజీల హామీ, 420 హామీలు, 6 గ్యారంటీలు, వీళ్ళ ప్రసంగాలలో ఎట్లా ఉన్నదంటే కెమెరా ఆన్ ఉన్నంత వరకే వీళ్ళ ప్రసంగాలు, వీళ్ళ యొక్క హామీలు. కెమెరా బంద్ చేసిరంటే వీళ్ళ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు లేవు, అసలు దాని గురించి పట్టించుకున్నట్టు లేరు. ఇవాళ రాష్ట్రంలో చూస్తే పరిస్థితి అనేది, పరిపాలన అనేది లేక పరిపాలన మొత్తం అస్తవ్యస్తం అయిపోతున్నది. స్వయంగా మంత్రులే రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. పంపకాల తేడాలు వచ్చి ఇలా మంత్రులు కొట్టుకోవడం చూస్తా ఉన్నారు. అదే విధంగా ఎక్కడ కూడా పరిపాలన మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకు పోతలేదు. నేను నిన్నగాక మొన్న చూసిన దాదాపు ఒక 3-4 నెలల నుంచి యూరియా కోసం ఎంత కష్టపడుతున్నారు రైతులు. నిన్న చూస్తే కూడా ఒక దిక్కు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతా ఉన్నాయి, మరో పక్క రైతు కేంద్రాల వద్ద యూరియా కోసము లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి చాలా దయనీయంగా అనిపించింది, దయనీయంగా కనిపిస్తా ఉన్నది. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో ఏదైతే ఎన్నికలు వస్తాయి మున్సిపల్ ఎన్నికలలో, ఈ మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా బీజేపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమైనరు. ఎందుకంటే వాళ్ళతోటి అయ్యేదేం లేదు, వాళ్ళు చేసేదేం లేదు, వాళ్ళు చేస్తారనేటువంటి నమ్మకం కూడా లేదు.
ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఏదైతే వీళ్ళకు ఒక విజన్ అనేది లేదు, వీళ్ళు విజన్ తో పనిచేసేటువంటి ఆలోచన అనేది వీళ్ళు. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎట్లున్నదంటే ఒకరేమో చెప్తారు, ఇంకోరేమో మర్చిపోతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రము బీఆర్ఎస్ నాయకులు మాత్రము ఏదైతే చెప్తారో అది మాత్రమే అమలు చేస్తారని చెప్పి మీ ద్వారా నేను చేస్తా ఉన్నాను. రైట్. తడు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి మున్సిపల్ ఎన్నికలలో? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో బీజేపీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతుంది? సార్ వారి మాటల్లోనే చెప్తా ఉన్నారు, పల్లెల్లో ఉండదు పట్టణాల్లో ఉంటుందని. ఇప్పుడు ఎన్నికలు పట్టణాలలో ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు గుర్తు మీద జరుగుతుంది. ఎవరేంటో తేటతెల్లం అవుతుంది. సో ప్రజలు హంసల్లాగా పాలేంటో నీళ్ళేంటో తేల్చేస్తారు. మీరు గతంలో చూసినట్టు అయితే సరే, ఇప్పుడు ఇక్కడ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు బీఆర్ఎస్ పార్టీ సోదరుడు, కానీ వారు మొన్న ఎంఐఎం కు ధీటుగా నిలబడాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోయి పోటీ చేస్తున్నప్పుడు పోటీకే రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో విఘ్నులు, గ్రాడ్యుయేట్స్, మేధావులు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పాల్గొనలేదు. అంటే వాళ్ళకి మేధావి వర్గం, టీచర్లు వీళ్ళందరూ అక్కర్లేదు అన్నట్టు, అసలు పోటీయే చేయలేదు. తర్వాత పోటీ చేసిన ఎంపీ సీట్లలో 0 మార్కులు. సో ఈ రకంగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు తేటతెల్లం చేశారు. రెండోది ఏంటంటే ఇంకా వారు ఒక స్కూల్ కు రాని ప్రధానోపాధ్యాయుడు లాగా, ఒక స్కూల్ కు ప్రధానోపాధ్యాయుడు మొత్తమే రాకపోతే ఏ రకంగా ఉంటుంది ఆ స్కూల్ అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మనకు అసెంబ్లీ స్కూల్ లాంటిది, దానికి ఈ రోజు ఒక్కరోజు కూడా రానటువంటి ప్రతిపక్ష నాయకుడితో చుక్కానే లేని నావలాగా అది అవుతా ఉంది. ఇక మాది విషయానికి వస్తే ఇవాళ దేశంలో ఇక్కడే కాదు తెలంగాణలో ఇవాళ ఎక్కడ నగరపాలికలు ఉన్నా, అది మొన్న కేరళలో చూడండి, కేరళలో ఏ రకంగా మనం మేయర్ పదవి బీజేపీ వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అది కమ్యూనిస్టుల కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట అనుకుంటారు. రెండోది మీరు బాంబేలో హైయెస్ట్ మన మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా, అది ఎకనామికల్ క్యాపిటల్ అది. సో అక్కడ మనము బీజేపీ మేయర్ పదవి, ఢిల్లీలో కావచ్చు ఇంకా అంతటా ఎక్కడ ఎన్నికలు పెట్టినా ఇప్పుడు ఈ ఎన్నికలు ఏవైనా బీజేపీ సిద్ధంగా ఉంటుంది. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ కావచ్చు, లేదా జియో పాలిటిక్స్ కావచ్చు, ప్రపంచ దేశాల్లో భారత పటం కావచ్చు, భారత గౌరవం కావచ్చు, ఈరోజు భారతదేశంలో గౌరవంగా పతాకం ఎగరవేస్తా ఉన్నాము అంటే అది మరి బీజేపీ పరిపాలన, మోడీ గారి నాయకత్వంలో జరుగుతా ఉంది. మీకు తెలియని కాదు, ఇలా అసలు ప్రపంచ దేశాలు ఏ రకంగా భారత వైపు కన్ను చూస్తా. మున్సిపల్ లో పనిచేస్తుందా మీకు? డెఫినెట్ గా సార్. ఇలా మీరు పరిపాలన ఎక్కడి నుండి జరుగుతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తెలంగాణ. ఇవాళ నిన్న ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చినాడు, బైన్సా మేయర్ మాకే వస్తుంది, నిజామాబాద్ మేయర్ మాకే వస్తుంది, కరీంనగర్ మేయర్ మాకే వస్తుంది. అంటే వాళ్ళ పేర్లు చూడండి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఈ రకంగా జిల్లాల పేర్లు. వీళ్ళు ఎక్కడ డిస్ప్యూట్ చేస్తారంటే మన మెజారిటీ ఉన్నటువంటి దగ్గర వీళ్ళు డిస్ప్యూట్ చేస్తా ఉంటారు. నేనేమంటున్నా, ఈ రోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అంటే ఎంఐఎం కు పోటీగా వాళ్ళు తయారైనారు. ఎంఐఎం ముస్లింలకు ఛాంపియన్ మేమే అంటే కాంగ్రెస్ కూడా మేమే ఛాంపియన్ అంటుంది. ఇద్దరు కలిసికట్టుగా మూకుమ్మడి దాడి చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ముస్లిం ఎంఐఎం కి మెజారిటీ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? ఇలా అక్కడ కరెంటు బిల్లులు కట్టట్లేదు, హౌస్ ట్యాక్సెస్ కట్టట్లేదు, ఎవరైనా అధికారులు పోతే విజృంభిస్తారు, దారుసలాంకి వెళ్ళి పరిపాలన. మొన్న నేను జూబ్లీ హిల్స్ లో ఓ పని కావాలంటే జిహెచ్ఎంసీలో లెటర్ ఇస్తే కాలేదు, అదే వాళ్ళంట పోయి ఎంఐఎం దారుసలాం పోయి మేము కలిసినాం సార్, ఓవైసీకి లెటర్ ఇచ్చినాం, వెంబడే పని అయిపోయింది సార్, మీరు ఏం చేయలేకపోయారు సార్ అని తిడుతున్నారు మమ్మల్ని. సో ఆ రకంగా దారుసలాంకి వెళ్ళి పరిపాలన. ఓవైసీ ఇలా మేయర్ అయిపోయినాడు. ఓవైసీ ఇలా మున్సిపల్ అధికారులు మనం ఛాలెంజ్ చేద్దాం, అక్కడ అడుగుదాం జిహెచ్ఎంసీ కార్యాలయం పోయి. ట్రాన్స్ఫర్స్ అన్ని ఎంఐఎం వాళ్ళు సూచించినటువంటి ట్రాన్స్ఫర్సే. సో ఆ రకంగా పరిపాలన మరి వారి చేతికి ఇచ్చేద్దాము అంటే ఇచ్చేద్దాం. వారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మైనార్టీలను దువ్వే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక వాళ్ళు లేకపోతే మా పార్టీయే లేదన్నట్టు ఆయన రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే అది మనకు తేటతెల్లం అయిపోయింది. వారికి అసలు భారత్ కా జమీన్ పే ఉన్ లోగోं को రెస్పెక్ట్ नहीं है. మనం చూసినాం, మనం మట్టి రామ్జీ కి నిరసనగా రాహుల్ గాంధీ ఆ మట్టిని ఒక ప్లాస్టిక్ బాటిల్ తో ఇట్లా తొట్ట చేయితో పోయడము నీళ్లు, ఆ రకంగా మనం చూసినాం.
అంటే వాళ్ళకు భారత మట్టి మీద గౌరవం చూడండి. అదే మోడీ గారు ఏ రకంగా ఆ మట్టిని మొక్కుతారు చూడండి మీరు. అంటే ఒక భారతదేశం యొక్క స్వాభావిక పరిస్థితులు, కల్చరు, భాషలు, వివిధ ప్రాంతాలు, వీటి మీద వీరికి ఎటువంటి ఇది లేదు. ఒక్క మైనార్టీలు ఉంటే చాలు వాళ్ళకి. రైట్. సో ఆ రకంగా ఇది ఉంది. రైట్. లింగయ్య గారు, అంటే ఒక పక్క ఇటు ప్రతిపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి, ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం అని యుద్ధం ప్రకటిస్తున్నాయి. అంటే ఈ సిచ్యువేషన్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిట్లకు డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ ప్రజా ప్రభుత్వానికి ఈ యొక్క పనితీరుకు నిదర్శనం. మీరు మొన్ననే చూశారు, మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ 70% పైగా స్థానాలు గెలిచింది. ఇవాళ తెలంగాణలో 2 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ చూసినా కూడా నీకు పార్లమెంటు నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ వరకు ఇవాళ మెజార్టీ స్థానాలు అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏమీ లేక ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇవాళ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన చూసిర్రు, వాళ్ళు ఏమి చేసిర్రు, ఎంత అభివృద్ధి చేసిర్రు అనేది. ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకు ఏం చేసింది? ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో మరి పార్ట్ అయినటువంటి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెచ్చింది, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, చాలా తెలివైన ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు కదా. ఇవాళ వీళ్ళు 10 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ ఉద్యోగాలు, మహిళలు, రైతులు, సబ్బండ వర్గాలకు ఇవాళ ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. మొన్ననే చూసిరు మీరు, హైదరాబాద్ లో జరిగినటువంటి జూబ్లీస్ లో గతంలో ఏదైతే ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లు, బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చినటువంటి మెజార్టీనే మీరు చూడండి, 50% పైగా ఇవాళ అక్కడ మెజార్టీ వచ్చింది. ఇవన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని పనితీరుకు నిదర్శనం కదా. వీళ్ళు మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, మేము అది చేసినవి. ఏం చేసిరండి? చేసింది ముఖం చూపించుకోలేకనే మీ 10 ఏళ్ల పాలన అంతా కూడా అభివృద్ధి కాకుండా అక్రమాలు, అవినీతి, దోచుకొని దాచుకోవడమే. ఇవాళ వాటాల పంచాయతీ వచ్చిందని స్వయంగా కేసీఆర్ కూతురు బయటకు వచ్చే చెప్తుంది. మీ పండోర బాక్స్ బయటపడి, మీ 10 ఏళ్ల పండోర బాక్స్ బయటపడి ఆ పాపాల పుట్ట ఇవాళ బయటకు వస్తుంది. ఆ ముఖం చూపించుకోలేక కదా కేసీఆర్ పోయి ఫామ్ ఒకటే విమర్శలు పక్కన పెడితే మీ ప్రభుత్వానికి క్లియర్గా ప్రజలకి ఏం చెప్పి ముందుకు వెళతారు అనే పాయింట్ అది. అంటే ఇప్పుడు దాకా అమలు చేసినవి ఏంటి, ఇప్పుడు దాకా అమలు చేయబోతున్నాయి ఏంటి, మున్సిపాలిటీలకు సంబంధించి ఆ డెవలప్మెంట్లో మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్లు ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇప్పటి వరకు కూడా చాలా మున్సిపాలిటీలో మనం ప్రత్యక్షంగా చూస్తాం, సరైన డ్రైనేజ్ వ్యవస్థలు లేవు, సరైన రోడ్ల వ్యవస్థల్లో మెజారిటీ మున్సిపాలిటీ. డెఫినెట్ గా అండి, ఇవాళ మేము ఏం చేసినాం అనేది డెఫినెట్ కూడా ఇవాళ మీరు చూడండి, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ వాళ్ళు ఇంత ముందు మాట్లాడుతున్నారు, వీళ్ళు హామీలు ఇచ్చిరు. ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు మెజార్టీ ఇవాళ అమలు చేసినాం. ఇవాళ మహిళలకైతేనేమి ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ 200 ఇంట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, ఇవాళ సన్న బియ్యం. ఇవాళ గతంలో సన్న బియ్యం ఎవరు తినేయాలంటే పేద వర్గాలకు చాలా కష్టంగా ఉండేది. ఇవాళ ఇవన్నిటి కూడా అమలు చేసిన ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు. ఇవాళ డెఫినెట్ కూడా ఒక్కొక్కటిగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని మీ 10 ఏళ్ల చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి ఉదాహరణ నేను అదే చెప్తున్నాండి. అర్బన్ లో జరిగినటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్ అయితేనేమి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అయితేనేమి, దానికి వచ్చినటువంటి నిదర్శనమే ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. మీరు కనీసం బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే కనీసం నైతిక అర్హత ఉందా అండి? ఇక బీజేపీ మాట్లాడుతుంది, ఇప్పుడే అన్నలు పెద్దలు మాట్లాడుతున్నారు, ఆయన అంటే నాకు కూడా గౌరవం ఉండే, కానీ బీజేపీలో పార్టీలో జాయిన్ అయితే ఇంత మత వ్యతిరేకంగా మారుతారు, ఇంత మతాల మధ్యలో ఇంత ద్వేషం పెంచుకుంటారని నాకైతే తెలియదు. అంటే ఒక పార్టీ మారితే నువ్వు గతంలో మరి ఇదే స్టాండ్ ఉండేనా? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని నమ్మే భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ముందుకు పోవాలనుకుంటున్నాం. మీ లెక్క బీజేపీ లెక్క మత విద్వేషాల లెక్క రాజకీయాలు చేయాలనుకోవట్లేదు. మీరు ఏనాడైనా దేశ స్వాతంత్రంలో పాల్గొన్నారా? మీరు మీ దేశం కోసం త్యాగం చేసిన ఒక్క వ్యక్తి పేరు చెప్పగలుగుతారా? 2002 వరకు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ లో జాతీయ జెండా ఎగరనేటువంటి ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశభక్తి పాఠాలు చెప్తే ఎట్లన్నా ఇదేనా మీరు చెప్పేది?
ఎక్కడ పోయింది మరి మీ దేశభక్తి? Right. 2002 వరకు జాతీయ జెండాని కనీసం గౌరవించలే కదా ఈ ఆర్ఎస్ఎస్ నాయకులు. ఇవాళ వాళ్ళు చెప్తారా? ఇవాళ పరిపాలన ఇవాళ మాట్లాడుతున్నారు. దానిస్థలం ఇవాళ దేశంలో పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుందండి? ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అయిన నాగపూర్ నుంచి జరుగుతుంది. Right. మీ నిర్ణయాలు ఏమైనా బీజేపీ వాళ్ళు తీసుకుంటారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఏ సంస్థ అండి? ఆర్ఎస్ఎస్ ఈ దేశ ప్రభుత్వంలో భాగస్వామ్యమా? ఎట్లా ఏం మాట్లాడతారన్నా? Right. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం ముందుకు పోతుంది. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, మాకు నమ్మకం ఉంది. మీరు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు కదా, ముందు దానికి సమాధానం చెప్పండి. Right. దేశం కోసం పార్టిసిపేట్ చేసిన ఒక్క నాయకుడి పేరు చెప్తారా బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి? మీరు ఏం మాట్లాడతారా? దయచేసి ఒక నిమిషం లింగయాదవ్ గారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం రాజేంద్ర గారు, దయచేసి మత విద్వేషాలు మళ్ళీ ఎలక్షన్ రాగానే వీళ్ళకి మతం గుర్తొస్తుంది. కానీ నేను ఆశ్చర్య విషయం ఏంటంటే తాడూరు సీరియన్న లాంటి వ్యక్తి కూడా ఇవాళ మతం గురించి మాట్లాడతారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత ఇన్కల్కేట్ చేస్తారు మతాల మధ్య వైషమ్యాలు పెంచడం కోసం అనేది ప్రత్యక్ష ఉదాహరణ. దయచేసి అన్న, మతాలు కాదు మనకు కావాల్సింది. ఇవాళ మానవత్వం ముఖ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఏం చేసిరో, కేంద్రం నుంచి నిధులు ఎన్ని తెచ్చిరో చెప్పండి. 11 ఏళ్ళుగా కేంద్రం నుంచి తెలంగాణ కనీసం ఒక బడ్జెట్ లో ఎంత ఏం న్యాయం చేసిరో చెప్పండి. ఇవేమి లేవు అంటే మాట్లాడితే లింగయాదవ్ గారు, తెలంగాణ ప్రజలు ఇవన్నిటి కూడా ఇవాళ మత సామరస్యానికి నడవదు. డెఫినెట్ కూడా కానీ ఖచ్చితంగా మీరు ఒకవేళ అభివృద్ధి సంబంధించి చూపిస్తే మీ వైపు ఉంటుంది ప్రజలు. ఇప్పుడు ఇప్పుడు మా లింగం గారు చాలా తెలివిగా, చాలా జనరంజకంగా, చాలా ఉపన్యాసం, కాంగ్రెస్ లో వృద్ధ జంబుకాలు ఇచ్చే స్పీచ్లన్నీ నేర్చుకున్నాడు యంగ్ ఏజ్ లోనే. వారు ఇప్పుడు మంచి కోటు సూటు బూటు అందంగా యంగ్ నర్క్ అయిన దేశానికి కావాల్సిన లీడరు ఇంత బుల్డోజ్ చేస్తారు ఆర్ఎస్ఎస్ మీద, ఇంత కక్ష. అసలు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టింది, మనం ఎప్పుడు పుట్టినాం? ఈ రోజు ఆర్ఎస్ఎస్ గురించి ఎన్నో చర్చలు జరిగినాయి ఈ దేశంలో. మీరు మన దేశం యొక్క జెండాని రెపరెపర ఆడిస్తున్నది ఇలా ప్రపంచ పటంలో బీజేపీ అని చెప్తాను. దానికి ఉదాహరణలు చెప్తా. మీరు అన్నారు విమర్శలు చేశారు. ఈ రోజు మున్సిపల్ క్లారిటీగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మీ పార్టీలు ఏం చేస్తారు అదే పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, బిఆర్ఎస్ కి సంబంధించి చూసుకుంటే 10 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలు ఆగమైపోయాయి అనేది కాంగ్రెస్ వాదన. మరోపక్క మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మీరు ముగ్గురిని అడుగుతున్నాను నేను. పంచాయతీ ఎన్నికల్లో అందరూ కూడా 80% ప్రకటించుకున్నారు స్వయం ప్రకటితగా. మాకు 80% వచ్చాయి, మాకు 70% వచ్చాయి. కానీ ఇప్పుడు పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి మీకు మళ్ళీ ఆ సీన్ కనిపించే ఛాన్స్ ఉందా? మీ ఆడియో మ్యూట్లో ఉందండి. సార్ బీఆర్ఎస్ మ్యూట్ కు పోయింది, వారేమన్నా ఆరోపించారు. మీరు మళ్ళీ శ్రీనివాస్ గారు అదేవిధంగా సీనన్న గారు అదేవిధంగా లింగం యాదవ్ గారు మాట్లాడారు. మీరేదైతే ప్రశ్న అడిగారో దానికంటే ముందు ఒక నిమిషం నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. శ్రీనన్న గారు మాట్లాడారు, మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే, నిధులు మొత్తం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమే, మున్సిపాలిటీలు అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చెప్పడం జరిగింది. అదే క్రమంలో మరి తెలంగాణ నుంచి జిఎస్టీ వాటా కింద కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అనేది చెప్తే కూడా బాగుంటది అనేది నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా లింగం యాదవ్ గారు మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాల అమలు గురించి. నేను సంక్షేమ పథకాల అమలు గురించి మీరు ఈ డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటే కాదన్నా. ఏదన్నా ఒక విలేజ్ పోదాం, ఏదన్నా ఒక ఊరికి పోయి అడుగుదాం, మీరేమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఏమేమి అందుతున్నాయి ప్రజలకు, మీరు ఏమి హామీలు ఇచ్చిర్రు, ఏ రకమైనటువంటి హామీలు ఈ రోజు అమలులో ఉన్నవి, ప్రజలకు అందుతున్నాయా అందుతలేవా. మనం ఒకసారి ఏదైనా గ్రామంలో పోయి, మీ గ్రామంకైనా సరే మా గ్రామంకైనా సరే పోయి మనము ప్రజలలో నిలబడి తెలుసుకుందామన్నా. తెలుసుకుంటే దాని యొక్క పూర్తిగా దాని యొక్క భావం అనేది అర్థమవుతుంది. ఇవాళ ఎట్లున్నదంటే రాజు మారిన రాజ్యం మారలేదు. వీళ్ళ రాజు మారేడు కానీ వీళ్ళ కాంగ్రెస్ నైజం అనేది మారలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ అబద్ధాలు చెప్పేటువంటి దుకాణాన్ని పెట్టేది తప్ప నిజాన్ని మాట్లాడేటువంటి అంశాలు ఒక్కటి కూడా లేదు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదంటే దోచుకో దాచుకో పంచుకో అనే క్రమమే ఉన్నది తప్ప ఇవాళ ఏ విధమైనటువంటి పని అనేది జరుగుతలేదు. మహిళల గురించి మాట్లాడారు. మహిళలకు 2500 రూపాయలు
ఇస్తామని చెప్పారు. ఇవాళ దాదాపు 25 నెలలు 26 నెలలు అవుతుంది, ఎందుకు ఇవ్వలేదు? రైతులకు నేను ఒక చిన్న సింపుల్ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన మేము దాదాపు 18,000 కోట్ల రూపాయలు 500 రూపాయల చొప్పున క్వింటాల్కి 500 రూపాయల చొప్పున సన్న బియ్యం సన్న ఓట్లు పండించిన వాళ్ళకు బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. అసలు మీరు 71 లక్షల మెట్రిక్ టన్నుల మీరు సన్న ఓట్లు ఎన్ని కొన్నారు, దొడ్డు ఓట్లు ఎన్ని కొన్నారు? అసలు మీరు ఎంత మందికి ఇచ్చారు? ఎన్ని గ్రామాలలో ఈరోజు 500 బోనస్ వచ్చింది? ఏదో ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటే కాదు కదా. ధాన్యం పండించినటువంటి ప్రతి రైతుకి ఇస్తా అని చెప్పారు కదా, మీరు ఎందుకు ఇస్తారు? రైతు బంధు అనేది ఈ రాష్ట్రంలో రైతు బంధు అనేది తెలంగాణలో వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నిసార్లు రైతు బంధు ఇవ్వాలి? మీరు ఎన్నిసార్లు ఇచ్చిర్రు? మీరు అవన్నీ గాలికి వదిలేసి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, మేము ఇంకేదో చేసినాము, ఏదేదో చేసినామని చెప్తున్నారు. ఇవాళ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కింద మున్సిపాలిటీలలో మేము చేసినటువంటి అభివృద్ధిని మేము కేటాయించినటువంటి కోట్ల రూపాయల నిధులతోటి, అంటే ప్రతి సంవత్సరం ఒక 4-5 వేల కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ల కింద రిలీజ్ చేస్తూ ఇవాళ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసినటువంటి మాట వాస్తవం కాదా? మీరు ఇందాక మరి రాజేంద్ర గారు అడుగుతా ఉన్నారు, గ్రామ పంచాయతీలలో ఏం జరిగింది, మరి ఎవరి కాలం 80% క్లెయిమ్ చేసుకుంటున్నారు అని చెప్పి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 50% లోబడి మాత్రమే స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మిగతా వాళ్ళు 80 దానికి వేసుకుర్రా, 70 దానికి వేసుకుర్రా, అదంతా ఏంటంటే అధికార దుర్వినియోగము, అదేవిధంగా అధికార బలాన్ని పెట్టుకొని భయానను నయానను వాళ్ళని ఏదో రకంగా భయపెట్టించి పార్టీలో చేసుకొని ప్రకటించుకుంది కదా. అంటే నేనేమంటున్నానంటే 2019లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో 2019లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో 95% స్థానాలను బిఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నది. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ దాదాపు 40% పైచిలుకు స్థానాలను ఇవాళ బిఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నది. ఇక గెలిచినాయని మావే అని అంటే దానికి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు తెలిసిపోతుందిగా, మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఖచ్చితంగా తెలిసిపోతుంది. డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే మున్సిపాలిటీలలో ప్రజలు పూర్తిగా ఆలోచనలో ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ మున్సిపాలిటీలు అభివృద్ధి చెందినవి. బిఆర్ఎస్ పార్టీలో ఏవైతే శ్రీకారం చుట్టిరో, ఏవైతే పునాదిరావి వేయబడ్డవో వాటికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఈ రోజు ఈ నాయకులు ప్రారంభిస్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు, రిబ్బన్లు కట్ చేస్తున్నారు. వీరు గడిచినటువంటి ఏదైతే సంవత్సర కాలం పై చిరుకులో వీళ్ళు నూతనంగా ప్రారంభించినటువంటి పథకం ఒక్కటి లేదు. ఈ గ్రామ పంచాయతీలలో లేదు, మున్సిపాలిటీలలో లేదు, ఇలా తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. వీళ్ళు ఒక్క పని చేసింది లేదు. కేవలం ఏంది అని అంటే వీళ్ళవి అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు, వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి అన్యాయంగా ప్రజలను మోసం చేసి అధికారాన్ని దక్కించుకొని ఇలా ఓడనెక్కినాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనే సంస్కృతితో వీళ్ళు ఇలా ముందరికి పోతున్నారు తప్ప వీళ్ళు చేసిందేమీ లేదు. రేపు వచ్చేటువంటి 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా వీళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. వీళ్ళు పూర్తిగా తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని వీళ్ళు పక్క రాష్ట్రాల నాయకుల దగ్గర వీళ్ళు ఏమంటారు దాన్ని, పక్క రాష్ట్రాల వాళ్ళ దగ్గర వీళ్ళు తనఖా పెడుతున్నట్టు చేస్తున్నారు, అంతే తప్ప వేరే ఏమీ లేదు. వీళ్ళు శ్రీనివాస్ గారు సార్ రాజేందర్ గారు యాంపుల్ ఆఫ్ టైం కొద్దిగా ఇవ్వండి, ఎందుకంటే దేశంలో విజయదుంది విమోహిస్తున్న పార్టీ మాది, కనుమరుగవుతున్న పార్టీలకేమో మీరు ఇస్తా ఉన్నారు. ఇవాళ నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుంది, పేరు మార్చుకుంది, కుప్పి గంతులు వేసింది, అనేక రాష్ట్రాలకు పోయింది, చెల్లగా ఇళ్ళ పడ్డది, ఎన్నికలలో పోటీ చేయలేదు. అరే బీఆర్ఎస్ కాంగ్రెస్ కర్ణ బేరి దిగేంత విజయదుంది మోగుతుంది. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు ఇవాళ అసెంబ్లీని బైకాట్ చేసిన పార్టీ, ఇవాళ టీవీ ఛానళ్లను బైకాట్ చేస్తున్న పార్టీని బీఆర్ఎస్ పార్టీకి మీరు యాంపుల్ టైం నరసింహారెడ్డి గారు రుచిలో పడతా ఉన్నారు. అసలు ప్రజలు పార్టీకి మీరు ఇంత టైం మీరు ఇస్తే మేము ఏం మాట్లాడాలి? ప్రజలు తిరస్కరించిన బహిష్కరించిన పార్టీని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైంది. కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే ఇవాళ బీజేపీతోనే సాధ్యము. ఇవాళ ఓన్లీ 3 రాష్ట్రాలకే పరిమితం చేసినాం, అది కర్ణాటకలో తెలంగాణలో కుర్చీ ఊగిసలాటలో ఉంది.
ఈ రెండు కూడా పోతే కథ ఒకే ఒక్క దగ్గర ఉంటది. సో నేనేమంటున్నా, ఇవాళ గ్రాఫ్ చూడండి, చరిత్ర చూడండి. మున్సిపాలిటీకి వారు అన్నారు డెవలప్మెంట్ సరే కన్ఫైన్ అయ్యి మున్సిపాలిటీస్ కన్ఫైన్ అయ్యి మాట్లాడతా, ఎన్ని ఆరోపణలు ఇక్కడ వాళ్ళు చేయొచ్చు కాక ఇద్దరు సోదరులు. ఈ రోజు అమృత్ పట్టణాల పేరు మీద మేమిచ్చిన నిధులతో తప్ప మున్సిపాలిటీలలో వేరే ఒక్క కార్యక్రమం రాష్ట్ర బడ్జెట్ తో జరుగుతున్న కార్యక్రమం పేరు చెప్పానండి. ఇవాళ గతంలో కూడా గ్రామీణ సడక్ యోజన వాజ్పేయి గారు తెచ్చిన తర్వాత ఇవాళ రోడ్లు పల్లెలకు జరుగుతా ఉంది. ఇవాళ మున్సిపాలిటీలో గాని ఎక్కడ గాని కేంద్రము రాష్ట్రము ఫస్ట్ వీళ్ళు పరిధులు తెలుసుకోవాలి. జిహెచ్ఎంసి స్వయం ప్రతిపత్తి సంస్థ, జిహెచ్ఎంసి నిధులతో జిహెచ్ఎంసి డెవలప్ కావాలి. గతంలో ఆయన ఆర్టీసీకి నిధులు మళ్లించాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లించుకున్నాడు జిహెచ్ఎంసి నిధులని బీఆర్ఎస్ ప్రభుత్వం. హెచ్ఎండిఏ నిధులను అయితే ఏకంగా కార్ల రేస్లకే పెట్టి విదేశాల దాకా దూరిరు ఆ పైసల్ని. ఎక్కడ పట్టణాలు అభివృద్ధి చేయాల్సిన శాఖలనేమో నిర్వీర్యపరిచి ఇవాళ కేంద్రం చేయాలి. కేంద్రానికి మిజైల్స్ తయారు చేసి పాకిస్తాన్ ని గడగడలాడించాలి, ఇవాళ బంగ్లాదేశ్ ని గడగడలాడించాలి. ఇవాళ అనేక మన దేశాలని ఏదైతే భారతదేశాన్ని ఇచ్చేసిరో ఎంతో పనుంది మనకు. మిలిటరీ వెపనైజేషన్ చేయాలి. ఇవాళ లేవ్ లాంటి ప్రాంతంలో బిల్డింగ్లు కట్టాలి. నేషనల్ హైవే 60 ఏళ్లలో ఇవాళ 600 కిలోమీటర్లు వేయలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. 6500 కిలోమీటర్లు వేసినాం. ఇవాళ 2.5 లక్షల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ వేసినాం. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే మొక్కు మూసుకొని పోయేది. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెల్లపల్లి రైల్వే స్టేషన్, ఇట్లా 47 రైల్వే స్టేషన్ చూడండి. ఇవాళ ఆర్ఓబీలు చూడండి, ఇవాళ రోడ్ అండర్ బ్రిడ్జ్లు చూడండి. ఇవన్నీ మొత్తం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇవాళ మున్సిపాలిటీస్ ఈ పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదండి. సో నేను ఇవాళ స్కీములు కూడా, సంక్షేమం కూడా ఇవాళ పట్టణాలలో ఇచ్చే రేషన్ బియ్యం అయినా కేంద్రం ఇచ్చేదే. ఇవాళ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవాళ కరీంనగర్, వరంగల్ ఇవాళ స్మార్ట్ సిటీల పేరుతో డెవలప్ అవుతుంది తప్ప వీళ్ళ కార్యక్రమం ఏముందో చెప్పమనండి. ఇవాళ ప్రతి దానికి కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా అనేక కారిడార్స్, రోడ్స్ మొత్తం కేంద్రమే ఇస్తా ఉంది. అంటే ఒకవైపు దేశాన్ని పరిపాలించుకుంటేనే ఇక్కడ మా సర్కారు లేకపోయినా తెలంగాణని ఈ రకంగా చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడున్నాయండి ఈ పార్టీలు? రాజ్యాంగం మారుస్తారు. మా సోదరులు లింగం గారు అంటా ఉన్నారు రాజ్యాంగాన్ని ఈ రోజు వరకు మార్చింది, మన ప్రియంబుల్ను కూడా మార్చింది. సెక్యులర్ అనే పదాన్ని ఎప్పుడు చేర్చినారండి? పుట్టుకతో సెక్యులరా మన భారతదేశం? మీరు కదా సెక్యులర్ అని చేర్చి దాన్ని సోషలిస్టిక్ అని చేర్చి ఇవాళ ప్రియంబుల్నే మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. దొంగ అన్నట్టు అరిచినట్టుంది. చిత్రవద చేసినారు ఆర్టికల్ 356 ని, ఎమర్జెన్సీని. ఇవన్నీ ఆర్టికల్స్ ఎవరు ఇది అన్ని చేసినారండి ఈ దేశంలో? ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దక్కిన మాయిర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మమ్మల్ని అంటా ఉంది మేము రాజ్యాంగానికి విలువనిచ్చి ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నాం. రచించిన అంబేద్కర్ గారికి ఇవాళ పంచతీర్థ పేరుతో డెవలప్ చేసినాం. ఆ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది మేము. ఇవాళ కర్పూరి ఠాకూర్ లాంటి వారికి భారతరత్నలు ఇచ్చింది మేము. నిజమైన రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. నేను లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటి చెప్తాను లింగం గారు, పేరు గాంధీ భవన్ పెట్టుకోగానే మీరు గాంధీ ఆశయాలు పాటించినట్టు అదే గాంధీ భవన్ లో మీరు కొట్టుకొస్తారు. ఆయన అహింసావాది. ఇవాళ అదే గాంధీ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు కుటుంబానికి ఆ ట్యాగ్ లైన్ లేకపోతే బతకగలుగుతారా? ఆ బ్రాండ్ పేరుతో నడుస్తా ఉంది కదా. ఒకవైపు ముస్లిం బ్రాండ్, ఒకవైపు మీరు గాంధీ అనే ట్యాగ్ లైన్. అది లేకపోతే ఎట్లా? మన ఉపాధి హామీ పథకానికి లొల్లి చేస్తున్నారు గాంధీ పదం పోతే. అసలు ఇక మొత్తం మేము అయిపోయింది, మేము కుదేలైపోతాం. ఈ 2 అక్షరాలు గాంధీ అనే అక్షరాలు లేకపోతే మేము ఇక పార్టీయే ఉండదు, చచ్చిపోతుంది అన్నట్టు భయపడుతున్నాను నేను. ఈ రోజు ఆ రోజే అయిపోయింది, కాలం చెల్లింది. భారతదేశం ఏర్పడ్డ నాడే ఆ రోజే వాళ్ళు ఏమడిగినారు, జిన్నా మా ముస్లింల అందరికీ మాకు జాగా ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, మా దేశం మాకు ఉంటది అని అంటే వీళ్ళేమో మీరు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ముస్లింస్ అందరు కొందరు కూడా వెళ్ళిపోకుండా మన హిందువులందరూ మాత్రం భారతదేశానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కన్ఫైన్ అవుతున్నారు. సరే కన్ఫైన్ అయితే సార్ ఇక లాస్ట్ ఎందుకు వీళ్ళు పరిశాన్ అవుతారు? మొత్తం దేశ చరిత్ర, రాజ్యాంగం చరిత్ర తీస్తే అలా గుండె ఆగిపోగల. ఇక్కడ హెచ్ఎంటీ వీళ్ళ మళ్ళా పరిశాన్ అయితే ఒక పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి. 116 మున్సిపాలిటీలో 116 మున్సిపాలిటీలలో రేపు ఎగరబోతుంది. రేపు బల్దియా మీద కూడా ఎగరబోతుంది బీజేపీ జెండానే. రేపు గోల్కొండ కోట మీద కూడా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ముఖ్యమంత్రి. 116 మనయే. సో మాకు ఆ విశ్వాసం ఉంది. పట్టణాలలో ఎక్కడ పోయినా యూత్ కేరింతలు కొడుతున్నారు సార్. కొద్దిపాటి వృద్ధ జంబుకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొద్ది మంది వృద్ధులు ఎవరైనా ఉండొచ్చు కాక, కానీ నేనేమంటున్నా ఈ రోజు మొత్తం జంజి యువత మొత్తం ఎక్కడ చూడు కేరింతలు కొడతా ఉన్నారు బీజేపీ జెండాలు పట్టుకొని.
నేను ఇవాళ ఇస్నాపూర్ లో తిరుగుతా ఉన్నాను, నిన్న గజ్వెల్కి పోయినాను, మన భువనగిరికి పోయినాను. ఈ మొత్తం ఎక్కడ చూడు మనకు ఈ రకంగా సార్. నిర్మలనైతే బైన్సాలనైతే అసలు ఓవైసీ వస్తే కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో మీరు చూడండి. రేవంత్ రెడ్డి అంటుంటారు లాగుల తొండలిప్తాం, తొండలిప్పే పరిస్థితి ఉంది అక్కడ. ఓకే శ్రీనివాస్ గారు. ఓకే లింగయాదవ్ గారు. శ్రీనివాస్ గారు అంటారు 116 మున్సిపాలిటీలు బీజేపీ అంటారు. నేను అదే చెప్తున్నాండి. దాంతో పాటు అన్న కొన్ని విషయాలు దయచేసి ఇవాళ మార్నింగ్ అందరూ కూడా ప్రజలు డిబేట్ చేస్తారు. బీజేపీ ఎలాంటి సంబంధం లేదండి, బీజేపీ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వలేదు, దయచేసి పెద్దలు దానికి సరి చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు లేదన్న మళ్ళీ మీ దయచేసి మీరు ఇంత తప్పుగా మాట్లాడొద్దు, తప్పు చేయొద్దు. రెండోకటి, భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా రాజ్యాంగాన్ని మారుస్తామనిలే. there is a difference between amendment and changing the constitution. అమెండ్మెంట్ చేసుకోవచ్చని భారత రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారే రాశారు. దానికి అనుగుణంగానే ఇవాళ మేము అమెండ్మెంట్ చేశాం తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని మారుతామని చెప్పలే. అది మీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిర్రు. దయచేసి మీరు తప్పుదో పట్టించొద్దన్నా. ఇంత పెద్ద రాజ్యాంగం మీరు మాట్లాడితే నేను మాట్లాడలే. గౌరవం నేనేమంటున్నా, కన్ఫైన్డ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ లా ఇప్పుడే అన్నగారు చెప్పారు మేము అది తెచ్చినాం, అమృత్ పథకంలో తీసుకొచ్చాం, స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. స్మార్ట్ సిటీస్ లో మరి పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్ లకు ఎన్ని నిధులు ఇచ్చిర్రు, అక్కడ ఎట్లా డెవలప్ చేసిర్రు, తెలంగాణలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్ ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిర్రు. స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి గారే హైదరాబాద్ కు ఇవాళ దీన్ని మూసి రీజనరేట్ చేస్తాం, మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తామంటే మరి ఎంత ఇచ్చిరండి? 11 ఏళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ హైదరాబాద్ లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో జరిగిన మెట్రో ఎక్స్పెన్షన్ మరి ఎందుకు 11 సంవత్సరాలుగా ఎందుకు మెట్రో ఎక్స్పెన్షన్ చేయలేదు? ఇవాళ గతంలో తెలంగాణ మెట్రో ఎక్స్పెన్షన్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 ఉండేది. ఇవాళ మనకంటే మిగతా రాష్ట్రాలు ఇవాళ మెట్రోలో వాళ్ళు ఎక్స్పెండ్ చేసిరు. మరి దీన్ని ఎందుకు మీరు ఎందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదు? దయచేసి ఆ విధంగా కాదు. మీరు కేంద్రం ఇవాళ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఏనాడైనా మీరు ఆ అన్యాయం గురించి మాట్లాడిరా? మరి తెలంగాణ ఇక్కడ మిమ్మల్ని గెలిపించారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేసిరో కూడా వీళ్ళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ స్వయంగా బండి సంజయ్ గారు కరీంనగర్కి ఎన్ని నిధులు తెచ్చిండన్నా? కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేసిండు? మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కిషన్ రెడ్డి గారి సెగ్మెంట్లకే వస్తుంది కదా, ఎంపీ సెగ్మెంట్, అక్కడే ప్రజలు తీర్పిచ్చిరు. దయచేసి కనీసం డిపాజిట్ రావట్లేదు. మీ తెలంగాణలో బీజేపీకి ఓట్లేసే పరిస్థితి లేదు. ఇవాళ ఇక బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల చేసినటువంటి ఇవాళ తప్పిదాలని ఇవాళ ప్రజలకు ముఖం చూపించుకుంటలేక ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కుండు. జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే కూడా 30% సీట్లు రాలే. ఇక వాళ్ళకి ఎక్కడ వెండే? ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా మార్క్ మై వాండ్ రాజేందర్ గారు, తెలంగాణ రేపు 70% పైగా స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను అదే అన్నా, బీజేపీ కౌంట్ శ్రీనివాస్ గారు ఏమంటారు? 116 మీరు కూడా మీ కౌంట్ ఒకసారి చెప్తే నేను రాసుకుంటా. నేను అదే చెప్తున్నాండి. బీజేపీకి కనీసం డిపాజిట్, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఈ తెలంగాణ ల్యాండ్ కే ఒక గొప్ప లక్షణం ఉంది. ఇక్కడ సెక్యులర్ అనేది మన ఇన్బిల్ట్ డిఎన్ఏలో ఉంది. మత రాజకీయాలకు ఇక్కడ కాలం ఇక్కడ కలిసి రాదు, మత రాజకీయాలకు చెల్లవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మార్క్ మై వార్డ్ అదే చెప్తున్నా నేను. మన పంచాయతీ ఎలక్షన్ మార్క్ మై వార్డ్ 70% పైగా 70 to 80% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మేము నమ్ముకుంది అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయాన్ని. అవే మాకు ఓట్లు. వీళ్ళ లెక్క విద్వేష విషపూరిత రాజకీయాలు, 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి అక్రమ రాజకీయాలు ఒకవైపు, నీదే మతం? ఇవే మాకు గెలిపిస్తాయి. నీదే మతం? నీ వ్యక్తిగతంగా ఏ మతం? నేను ఏ మతం అనేది కొత్తగా చెప్పాలా అన్న? నేను దాచుకోవడం ఏందన్నా? నేను ఒక హిందూ, ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ సిస్టంలో మతంలో ఉన్నటువంటి హిందూ, కానీ ఇతరుని ద్వేషించను కదా. అంటే ఇతరుని ద్వేషించను. పుట్టుకతో హిందువు, కాంగ్రెస్ ప్రకారం
భారత రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటాం. మీకు మనువాదం ముఖ్యం, నేను కూడా నాకు పుట్టుకతో రాజ్యాంగం ముఖ్యం. హిందువుని. Yes. ఓట్ల Right, కోసం right, right. కాంగ్రెసే ముస్లిం, ఇతర ముస్లిమే మతాలని కాంగ్రెస్ రైట్ లింగాయత్ గారు శ్రీనివాస్ గారు డిబేట్ రాజేంద్ర గారు ఇతర కంక్లూడ్ చేయండి. లింగాయత్ గారు కంక్లూడ్ చేయండి సార్. రాజేంద్ర గారు 1 minute. ఇతర మతాలని గౌరవిస్తా, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ బ్యూటీ ఆఫ్ ది హిందూ అని చెప్పుకోవడానికి ఎంత ముందు ఆడుతున్నావు కాంగ్రెస్ మతం పార్టీ పేరే కావాలి. మతం పేరు మీద రాజకీయాలు చేయకండి అన్న. Right. మానవత్వం ముఖ్యం. మీరు రైట్ లింగాయత్ గారు. నరసింహారెడ్డి గారు ఫైనల్ గా ఉంటారు. సార్ చెప్పండి. ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పనితీరు, వాళ్ళ యొక్క మాటల తీరు చూస్తుంటే ఎట్లున్నదంటే వీళ్ళు ఉపన్యాసాలలో పోటీ పడుతున్నారు, అభివృద్ధిలో పోటీ పడతలేరు. వీళ్ళు ఉపన్యాసాలు చేసిన అభివృద్ధి ఇక అందుకే కదా కవితకు చెప్పిన సమాధానం చెప్పన్నా. లింగమన్న మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. Right. తిరుగుతాడా మున్సిపల్ ఎన్నికలలో? అభివృద్ధిలో గాని పనితీరులో గాని పని చేష్టల్లో గాని వీళ్ళు పోటీ పడరు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక అబద్ధాల ఫ్యాక్టరీలకు వెళ్ళి వచ్చేటువంటి మాటలను టీవీల ముందు పేపర్లలో వీళ్ళు ఇయ్యాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. కానీ వాస్తవానికి 2 సంవత్సరాలలో మీరు ఏం చేసిరో ఒకసారి చెప్పండి. విలువైనటువంటి ప్రజల యొక్క విలువైనటువంటి కాలాన్ని మొత్తం వృధా చేసిరు. మీరు చేసినటువంటి ఒక్క కొత్త పని చెప్పండి. కనీసం మీరు ఇచ్చినటువంటి మాట ఏ మాట నిలబెట్టుకున్నారో చెప్పండి. మీరు ఏది లేదు. మున్సిపాలిటీలలో సంవత్సరం నుంచి పరిపాలన అక్కడ పరిశీలించేటోడు ఒక ప్రజాప్రతినిధి లేక అస్తవ్యస్తం అయిపోయింది. మేము ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఇచ్చినామండి ప్రతి మున్సిపాలిటీకి. ఈ రోజు వాటిని కంప్లీట్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లేరు. కేవలము మున్సిపాలిటీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులకు చివరి స్థానంలో ఉంటే సున్నాలేసి మీరు టెంకాయలు కొట్టిరు తప్ప మీరు చేసింది ఏమి లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ మీరు ఎంతసేపు ఉన్నా ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎన్నికలు రాగానే మత విద్వేషాల గురించి మాట్లాడడము, మతాల గురించి మాట్లాడము, కులాల గురించి మాట్లాడము, ఇవన్నీ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు. ప్రజలు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తము ఒక్కటే ఆలోచనలో ఉన్నారు. ఈ తెలంగాణ మళ్ళీ అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ ఎదగాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలవాలి అనంటే అది కేవలం కేసీఆర్ గారి వల్లనే సాధ్యము. కేసీఆర్ గారు అయితేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఇవాళ మీరు ఏదైతే మున్సిపాలిటీలు వస్తాయని మీరు మాట్లాడుతున్నారో, మున్సిపాలిటీలో మాట్లాడుతున్నారు. ప్రతి మున్సిపాలిటీలో కూడా మేము గులాబీ జెండా ఎగరడం అనేది ఖాయము. మీరు ఇచ్చినటువంటి మీ కౌంట్ కూడా ఒకసారి చెప్పండి. మీ కౌంట్ కూడా నరసింహారెడ్డి గారు అలా కాదు. నరసింహారెడ్డి గారు శ్రీనివాస్ గారు నెంబర్ చెప్పారు, లింగాయత్ గారు రమారవి అంటే 70% ఒక నెంబర్ చెప్పారు. నరసింహారెడ్డి గారు ముందు కేసీఆర్ వస్తాడా అన్న కేసీఆర్ వచ్చి ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తాడా? నేను ఏమంటున్నానంటే మేము క్యాంపెయిన్ రావాల్సినటువంటి కేసీఆర్ గారు వస్తారా సంవత్సరాలలో మీకు చేసినటువంటి అవినీతి అనేది ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అవినీతిని బట్టే వాళ్ళు రేపు అలా కాదు. నరసింహారెడ్డి గారు మీ కౌంట్ ఏమైనా చెప్తారా? మీరు ఎంతసేపు ఉన్న అబద్ధాలు చెప్తే వాళ్ళ దగ్గర కౌంట్ లేదు సార్. రాజేంద్ర బీఆర్ఎస్ గారు కౌంటే లేదా? కౌంట్ లేదు, 0 మార్కులు కదా వారు చెప్పట్లేదు. 116 మున్సిపాలిటీలలో ఖచ్చితంగా మేము 80% పైచిలుకు మున్సిపాలిటీలను ఇలా మేము కైవసం చేసుకోబోతా ఉన్నాము. మేము ఖచ్చితంగా ఈ రోజు కాదండి. అంటే నేను ఏమంటున్నానంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మీరు తెలుసుకోండి. ఇలా ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారి పరిపాలన కావాలని అనుకుంటున్నారు. ఓట్లు పెట్టేటువంటి వ్యక్తిగత అంటే వీళ్ళు ఓట్లు పెడితే మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు, కాలయాపన చేసిన తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. సార్ నేను 1 minute అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గూఢచర్యం పేరుతో వికృతాలకు ఈ రాష్ట్రాన్ని నిలయం చేసి వికృత చేష్టలకు నిలయంగా మార్చి ఇవాళ ఓన్లీ తుపాకీ ఉంటేనే నేను పరిపాలిస్తా అంటే అధికారం నా చేతిలో ఉంటేనే పోలీసు నా వెనకాల ఉంటేనే నేను పరిపాలిస్తా, నిరంకుశమైన ప్రభుత్వం, నేను ప్రతిపక్షంలో ఉంటే డెమోక్రటిక్ గా పోరాడను అనేది బీఆర్ఎస్ పార్టీ
విధానం. అందుకే గూఢచర్య పేరుతో వికృత చేష్టలు. ఒక్క నిమిషం నరసింహారెడ్డి ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి, టైం తక్కువ. కంక్లూడ్ చేస్తాం. గూఢచర్యం పేరుతో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నరసింహారెడ్డి గారు, 1 minute. నరసింహారెడ్డి గారు గూఢచర్యం పేరుతో ఇలా గూఢచర్యం పేరుతో గుడాలు పెట్టి ఇంట్లో గూఢచర్యం చేసి ఉల్లగుడాలు కూర్చున్నాడు ఇట్లా. ఒక్క నిమిషం ఆగండి. నరసింహారెడ్డి గారు 1 minute ప్లీజ్. ఇవాళ పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా, ఇవాళ దేశం అభివృద్ధి చెందాలన్నా ఈ రోజు బీజేపీయే అనివార్య పరిస్థితులు అని చెప్పి ప్రజలు రేపు డబుల్ ఇంజన్ సర్కార్లు కాదు, ఇవాళ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ల కాలం వస్తా ఉంది. అది లోకల్ బాడీస్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఇలా జోడిగా పోతాం వీళ్ళే అంటా ఉన్నారు. ఊకే మన రాష్ట్రాలను అభివృద్ధి అంటే ఇక్కడ ప్రభుత్వం రేపు ప్రజలు మీరెందుకు ఇక రేపు బీజేపీనే గెలిపించుకుంటాం, రేపు రాబోయే కాలంలో అభివృద్ధి చేసుకుంటాం అని ప్రజలే నిర్ణయించుకుంటున్నారు. అందుకే ఈ రెండిటికి గూఢచర్యం పేరుతో ఆయన ఉల్వగూడాలు బుక్కి ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కథ కంచికే. రైట్, థ్యాంక్ యూ లింగనాథ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. మొత్తంగా తెలంగాణలో పంచాయతీ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నగరం మోగనుంది, దీనికి సంబంధించి అన్ని పార్టీలు నువ్వు నేను అన్నట్లుగా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అందరూ కూడా 80% మించి విజయం సాధిస్తామని అన్ని పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. వేచి చూడాలి అసలు ఏ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.